హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన పొటాటో ఫ్రై. అయితే ఈ పొటాటో ఫ్రైని చాలా సింపుల్గా అలాగే క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ పొటాటో ఫ్రైని మీ సొంతం చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఈ పొటాటో ఫ్రై కోసం ముందుగా ఇక్కడ 4 బంగాళదుంపలు తీసుకొని చూడండి, ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇలా పీల్ చేసేసుకొని వాటర్ పోసుకొని వేసుకోండి. అప్పుడు మనకు బంగాళదుంపలు అనేది నల్లబడవు. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపలను తీసుకొని చూడండి క్యూబ్స్లా ఇలా తరుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇంత దలసరిగా మనం చేసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు వీటిని ఇలా 3 పీసెస్ తయారు చేసేసుకొని అంతే. అంటే మరి చిన్న ముక్కలుగా కాకుండా అలాగే మరి పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజులో తరిగేసుకొని వీటిని వాటర్లో పోసుకుందాం. ఇలా వాటర్లో వేసేసుకొని ఉంచుకుంటే ఏంటంటే మనకి బంగాళదుంప అనేది నల్లబడదు. ఓకే, ఈ విధంగా బంగాళదుంపలన్నింటినీ కట్ చేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం బంగాళదుంపలన్నింటినీ క్యూబ్స్లా తరుచుకున్నాను. చెప్పాను కదా, మరి పెద్ద ముక్కలు అయితే వద్దు. చూసారా, చిన్నగా చక్కగా తరుక్కుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి బంగాళదుంప అనేది. ఓకే, ఈ విధంగా తరిగిన తర్వాత నీళ్ళతో బాగా శుభ్రం చేసేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత అంటే మనకి స్టార్చ్ అంతా పోవాలి. ఓకే, ఒక చిల్లులు గిన్నె తీసుకొని అంటే కిందన ఒక గిన్నె పెట్టుకొని లోతైన బౌలు, ఈ చిల్లుల గిన్నెలో మొత్తం వడపోసేసుకున్నాం. ఈ విధంగా వడపోసుకున్న బంగాళదుంపలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా చీల్చి వేసుకోండి. అదేవిధంగా కాస్తంత కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. అయితే కలుపుకునే ముందు కాస్తంత ఫుడ్ కలర్ వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం, మీకు ఒకవేళ ఇష్టం లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటున్నాం కదా. అయితే ఎప్పుడు చెప్పే విధంగానే ఈ కలుపుకునేంత లోపల మాత్రం మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే, అప్పుడు ఇవి కలుపుకోవడం అయిపోతుంది, ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. అయితే నాకు ఇక్కడ కొంచెం బైండింగ్ అనేది తక్కువ అనిపించింది కాబట్టి ఇంకాస్త మైదా పిండిని వేసుకుందాం. ఓకే, అంటే టోటల్గా 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే మైదా పిండి పడింది కదా. అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను అస్సలు వాటర్ అంటూ వేయలేదు, ఎందుకంటే కాసేపటికి పొటాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, కాబట్టి అసలు వాటర్ అంటూ పోయకండి. ఒకవేళ అవసరం అనిపిస్తే కనుక ఒక్క చిటికెడు అంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకోవచ్చు, కానీ ఇక్కడైతే నేను మాత్రం వాటర్ అయితే వేయలేదు. ఓకే, మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని అయితే సలసలా కాగనివ్వద్దు. ఓకే, కాస్త మోడరేట్ కంటే కొంచెం ఎక్కువ హీట్ ఉన్నప్పుడే పొటాటోస్ని ఇలా విడివిడిగా వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి పొటాటో అనేది చక్కగా ఉడుకుతుంది. ఓకే, ఇలా విడివిడిగా వేసుకోండి. ఇప్పుడు 1 మినిట్ పాటు వేగనిచ్చాక జస్ట్ ఈ విధంగా అనండి. ఓకే, అప్పుడు ఏంటంటే చక్కగా బంగాళదుంపలన్నీ విడిపోతాయి. చూసారా, చక్కగా విడుతున్నాయి కదా. చూసారా, మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకుని తింటారండి. వీటిని ఇలా స్నాక్స్లా తినొచ్చు, లేకపోతే మనం సాంబార్ అన్నంలోకైనా రసం అన్నంలోకైనా అలాగే పప్పు అన్నంలో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అనుకోండి. ఓకే, చూసారా, ఈ విధంగా మనం మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూసారు కదా, బంగాళదుంపలన్నీ విడివిడిగా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక చిల్లులు గరిటతో ఈ విధంగా తీసేసుకుందాం, అంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత ఒక లోతైన బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ముందు చూపించుకునే విధంగానే ఇప్పుడు ఈసారి కూడా ఇలా విధంగా విడివిడిగా వేసుకుందాం. పెట్టుకోండి ఫ్రెండ్స్, విడివిడిగా వేసుకోండి కాస్త. ఓకే, అప్పుడు ఏంటంటే బంగాళదుంపలు చక్కగా వేగుతాయి. అండ్ స్టవ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఇలా విడివిడిగా వేసుకోండి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచిగా ఉండే
పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన పొటాటో ఫ్రైని తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ పొటాటో ఫ్రైని తయారు చేసుకుని ఇంటిలో బాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.